రైట్ మిస్టర్ సీఎం, సూటిగా ఒక్కటే ప్రశ్న అడుగుదాం, సమాధానం చెప్పు. రైతు మట్టిలోకి దిగకపోతే మన కంచంలోకి అన్నం ముద్ద వస్తుందా? అన్నదాత కాడి కింద పడేస్తే మనందరం మాడి చావమా? మిస్టర్ ముఖ్యమంత్రి, నీ ఇంట్లో నీ కిచెన్లోకి బియ్యం కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక రైతు పండిస్తేనే కదా. మరి అలాంటి రైతును మోసం చేయొచ్చా? అన్నదాతను నిలువున అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉందని డబ్బా కొట్టుకుంటావు కదా. వ్యవసాయం వ్యధ గురించి తెలిసినటువంటి వాడివి అయితే రైతులను ఇంత నీచంగా చూస్తావా? రైతు కంట కన్నీరు ఒలకిస్తావా? పెట్టుబడి సాయం చేయవు, ఎరువులు ఇవ్వవు, పంట కొనవు, బోనస్ చెల్లించవు, వానొచ్చి వడ్లని కొట్టుకుపోతే అయ్యో పాపం అనే మనసు లేదు నీకు. మరి నువ్వు నీ ప్రభుత్వం ఉండి ఎందుకు? మేతలే తప్ప చేతలు ఉండవా? వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో ఒక రైతుకు నువ్విచ్చే గౌరవం ఇదేనా? రైతును కడుపులో పెట్టుకుని చూసుకోకున్నా పర్లేదు, కానీ వాళ్ళ కడుపు కొట్టకు. అసలు రైతంటే ఏం తెలుసు నీకు? వ్యవసాయం అంటే ఏం తెలుసు నీ ప్రభుత్వానికి? భూమి ఎండితే రైతు కళ్ళు తడుస్తాయి. మొగుడుకు ముఖం పెట్టే చూసే అన్నదాతల కష్టం నీ నల్లమల ఫేస్కు తెలుసా? అడవి నుంచి వచ్చానని చెప్పుకుంటావుగా. అడవి జంతువులకు కూడా కొంత జాలి కారణం ఉంటాయి, నీకు అవి కూడా లేవు. పేరుకే ఐకేపీ సెంటర్లు. గింజ కొన్నది లేదు, వడ్లది అదే వ్యధ, మక్కది అదే కథ, పత్తిది అదే స్టోరీ. పక్షం రోజులు దాటిపోతున్నాక కాంటా కదలట్లేదు. ప్రభుత్వం పండించుకోదు, అధికారులు లెక్క చేయరు. మరి రైతు పండించిన పంటంతా ఎవరు కొనాలి? ఇంత కష్టపడి దళారుల పొట్టలో నింపాలా? ఈ రాష్ట్రంలో రైతు తన గోడు ఏ గోడకు చెప్పుకోవాలి? వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే మీకు కనబడదా? రైతులు కాళ్ళు మొక్కుతున్నా మీ మనసులు చలించవా? అవి గుండెల రాతి బండలా? అసలు బోనస్ ఇవ్వమని రైతులు నిన్ను అడిగారా? నీకు అర్జీ పెట్టుకున్నారా? అధికారం కోసం నువ్వే మాయమాటలు చెప్పావు, ఆశలు పెట్టావు. ఎన్నికల ముందు అందరికీ బోనస్ అన్నావు, పీఠం ఎక్కాక సన్నాలకే అని సున్నాలు చుట్టావు. పోనీ అదైనా ఇచ్చి తగలట్టారా అంటే ఎగనామమే. ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా బోనస్ అందలేదు. ప్రభుత్వం నుంచి పైసా వస్తే ఒట్టు బోనస్ అని ఊరించి నీళ్లు జల్లారు. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు రావాల్సినటువంటి పంట బోనసు 67 కోట్ల 8 లక్షల రూపాయలు. ఇంకా 30,253 మంది రైతులకు బోనస్ రావాలి. మరి ఎప్పుడు ఇస్తావు రేవంత్? జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులకు 115 కోట్ల బోనస్ సొమ్ము ఈ ప్రభుత్వం బాకీ పడింది. జిల్లాలో మిగిలిన 4,500 మంది రైతులకు బోనస్ ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి. ములుగు జిల్లాలో రైతులకు 17.98 కోట్ల బోనస్ బాకీ పడింది సర్కారు. ఇంకా 5,772 మంది రైతులకు పంట బోనస్ రావాల్సి ఉంది. మరి దాని మాట ఏంటి రేవంత్?
వాస్తవాలు ఇలా ఉంటే మొత్తం ధాన్యం అంతా కొంటున్నామని, అందరికీ బోనస్ ఇస్తున్నామని ఉత్తమాటలు చెబుతున్నారు మంత్రి ఉత్తమ్. యాసంగిలో తెలంగాణ రైతాంగం 54.8 లక్షల ఎకరాల్లో సాగు చేసింది. 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా. అయితే ఇందులో 70 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంది. ఈ మాట స్వయంగా ఉత్తమే చెప్పారు. మొత్తం 4.09 లక్షల మంది రైతుల నుంచి సన్నాలు కొన్నామని సర్కార్ అంటోంది. రైతులకు 1,160 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉంది. బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు? పండింది. మరి మేము అందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇంత పంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక పంటలో పండిన విషయం కూడా మేము మనం చేస్తాం. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. మేము బోనస్ కూడా 48 నుంచి 72 గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సుమారు 150 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి మేము అందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇంత పంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక పంటలో పండిన విషయం కూడా మేము మనం చేస్తాం. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఎంఎస్పితో సహా బోనస్ కూడా 48లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. రైతులందరిది కన్నీటి కదే. బోనస్ పేరు చెప్పి పదే పదే దగా చేస్తూనే ఉన్నారు. ఒక బై ఎలక్షన్ మీదున్న ఇంట్రెస్టు రైతుల మీద లేదు ఈ ముఖ్యమంత్రికి. రైతులు ఏమైపోతే నాకేంటి అన్నట్టుంది రేవంత్ వ్యవహారం. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. మీరు కూడా బాగుపడరు. శాపం కాదిది, రైతు ఆవేదన.